ఏంట్రా అన్నారు? మాట కట్టుబాటు మట్టి మశానం తక్కువ నా కొడకల్లారా. రే, మీకు కూటికి లేకపోయినా వీటికి ఏం తక్కువ లేదు. మీరు మీ కులంలోనే వెనకబడ్డారనుకున్నా మీ మాటలు కట్టుబాట్లు ఆచారాలు అన్నింట్లో వెనకబడ్డారా? అవును సారు, మేము వెనకబడే ఉన్నాం. కానీ ఎన్నుపూస కూడా వెనకే పుట్టదు సారు. ఎందుకో తెలుసా? మనిషిని నిలబెట్టడానికి, ముందుకి నడిపించడానికి. ఆచారాలు కట్టుబాట్లు సాంప్రదాయాలు అనేవి మనిషిని క్రమశిక్షణలో ఉంచి ముందుకు నడిపించడానికి ఏర్పాటు చేసుకున్నవి. వాటిని చిన్న చూపు చూడకండి సారు. అయినా మేమందరం వెనకొండబట్టేగా మీరందరూ ముందుకెళ్తుంది. రేయ్, ఇప్పుడు చెప్తున్నా నేనుండగా జట్టి కాదు కదా, మట్టి కూడా రానివ్వను. మీరేం పీక్కుంటారో పీక్కోండి. పోరా. ఎట్టా రాదో నేను చూస్తాను. పదండ్రా. పెద్ద సంబరం చేసి వచ్చారు కాపోరు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నేను కాపు పెద్ద తోపు, ఈలైతే ఆపు అని గ్యాప్ లేకుండా ఊపుకుంటూ ఊరంతా ఊరేగడం కాదురా. ఎక్కడ ఆటాడాలో ఎక్కడ పోటేయాలో తెలియాలా. కట్టుబట్టుకుని చెత్తడమే ఆలస్యం. ఓ పోతాడులో ఊగిపోతారు. ఒరే, నిజంగా మీకు జ్ఞానం లేదురా. ఎవరిని తీసుకెళ్తే జట్టి రాదో ఆణి అంటే తీసుకెళ్లి మాకు జట్టి కావాలరో అంటే ఆడెందుకు ఎత్తాడ్రా? ఇదిగోరా రే, ఎవరిని నమ్ముకుంటే జట్టి పోతుందో గట్టిగా ఆలోచించుకోండిరా. ఆలోచించండి మరి. పదండ్రా. నిజమే జాలయ్య గారు, మనమే కాస్త తగ్గుండాల్సింది. అవును జాలయ్య, నువ్వే కాస్త తగ్గుండాల్సింది. జట్టి నా చేతిలో లేదయ్యా. జట్టి కాదు కదా, మట్టి కూడా రానివ్వను. ఏంటి నాన్న, ఇంకా అదే ఆలోచిస్తున్నారా? నా చిన్నప్పటి నుంచి ఈ ఊరు సొత్తనానమ్మా. ఈ ఊరికి ఏదన్నా మంచి చేద్దామని చాలా ప్రయత్నం చేశా. నా వల్ల కాలం ఏం చేయలేకపోయా. మీ ప్రతి ఆలోచనలో మన ఊరు ఉంది. ఊరు కోసం ఏదైనా చేయాలన్న తప్పనుంది. నాన్న, మీకు తోడుగా నేనున్నాను నాన్న. మీరు ఖచ్చితంగా జట్టి సాధిస్తారు. బాధపడకండి నాన్న.